workshop technology, unit 2, fitting and drilling. So this fitting and drilling is mainly used for majority of the work can be done. సో మేజర్ వర్క్ మనము ఎక్కడైతే ఫినిషింగ్ వర్క్ మిషన్ మీద తయారైన తర్వాత దాన్ని ఫినిషింగ్ చేసుకోవడానికి, సో దానికి యాక్యురసీ తీసుకురావడానికి మనం ఈ ఫిట్టింగ్ అండ్ డ్రిల్లింగ్ ఆపరేషన్ని ఎక్కువగా వర్క్షాప్లో వాడతాం. సో అయితే మనకు కావాల్సిన సైజు కట్ చేసుకోవడానికి, కావాల్సిన షేప్లో తయారు చేసుకోవడానికి ఈ ఫిట్టింగ్ షాప్ని మనం వాడతాం అన్నమాట. అయితే ఈ ఫిట్టింగ్ షాప్లో మనం ఏమేమి టూల్స్ వాడతాం, వాటి ఉపయోగం ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ టూల్స్ అండ్ వాట్ ఆర్ देयर यूजेस. సో टूल्स कैसा इस्तेमाल करते हैं, उसका काम क्या है, सो वो उसके बारे में ये चैप्टर में अपन देखते. सो अच्छी तरीके से देखो, तुम्हारा को अच्छी समझ में आता. टूल्स यूज्ड फिटिंग ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ ద ఫాలోయింగ్ గ్రూప్స్. సో ఇక్కడ 4 గ్రూప్స్ ఉన్నాయి మనకు. నెంబర్ 1 ఈజ్ కటింగ్ టూల్స్, నెంబర్ 2 ఈజ్ స్ట్రైకింగ్ టూల్స్, నెంబర్ 3 ఈజ్ హోల్డింగ్ టూల్స్, నెంబర్ 4 ఈజ్ మార్కింగ్ అండ్ మెజరింగ్ టూల్స్. సో దీని గురించి బ్రీఫ్గా చూద్దాం. కటింగ్ టూల్స్, కటింగ్ మీన్స్ వీ షుడ్ కట్ ద రిక్వైర్డ్ మెటీరియల్. సో మనకు దగ్గర పెద్ద మెటీరియల్ ఉంది, దాన్ని మనకు కావాల్సిన సైజు షేప్లో మనం కట్ చేసుకోవడానికి ఈ టూల్స్ని వాడతాం. स्ट्राइकिंग, सो कटिंग बोले तो अपन क्या है, जो भी चीज़ों को काटने को यूज़ करे सो उसको बोलते हैं अपन कटिंग टूल्स. స్ట్రైకింగ్ టూల్స్, స్ట్రైకింగ్ అంటే ఏంటంటే కొట్టేటివి. స్ట్రైకింగ్ మీన్స్ కొట్టడం. సో మనం ఏదన్నా నెయిల్ మొల ఉందనుకోండి, మొలను కొట్టాలంటే ఏం కావాలి, మనకు హ్యామర్ కావాలి. హ్యామర్తోనే మొలను మనం డ్రైవ్ చేయొచ్చు, కొట్టొచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ స్ట్రైకింగ్ టూల్స్. కొట్టే టూల్స్ని మనం స్ట్రైకింగ్ టూల్స్ అంటాం. सो बेटर एग्जाम्पल हथौड़ी. सो हथौड़ी से क्या करते हैं अपन, जो भी चीज़ को मारते उसको बोलते हैं अपन स्ट्राइकिंग टूल्स. नेक्स्ट होल्डिंग टूल्स, होल्डिंग मीन्स पकड़ना, పట్టుకునేది. సో పట్టుకునే టూల్స్ని మనం ఏమంటాం, హోల్డింగ్ టూల్స్. నెక్స్ట్ మార్కింగ్ అండ్ మెజరింగ్ టూల్స్. సో ఏదైనా థింగ్ని మనం కట్ చేయాలంటే ఫస్ట్ మార్క్ చేసుకోవాలి, ఏ పాయింట్స్ ఏ పాయింట్ దాకా, ఇక్కడ నుంచి ఇక్కడికి అని మార్క్ చేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. దాన్ని మార్క్ చేసుకొని మెజర్ చేసుకొని మనం కట్ చేస్తాం. సో అది మార్కింగ్ అండ్ మెజరింగ్ టూల్స్. బెటర్ ఎగ్జాంపుల్, మార్కింగ్ అంటేనేమో స్క్రైబర్, మెజరింగ్ అంటేనేమో స్కేల్. సో స్కేల్తో మెజర్ చేస్తాం, స్క్రైబర్తో మార్క్ చేస్తాం. సో ఇవి మార్కింగ్ అండ్ మెజరింగ్ టూల్స్. ఇది బ్రీఫ్ డిస్క్రిప్షన్ అబౌట్ ద దీస్ టైప్స్ ఆఫ్ ఫిట్టింగ్ టూల్స్. సో వీటికి అడిషనల్గా ఇంకా వేరే టూల్స్ కూడా ఉంటాయి. అది ఏమేమి టూల్స్ ఉంటాయి, స్క్రూ డ్రైవర్, స్పానర్స్, ఇంకా ఎక్స్ట్రా వేరే వేరే ఉంటాయి. ఇవైతే మినిమం టూల్స్. సో ఫస్ట్ కటింగ్ టూల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో వాట్ ఆర్ ద కటింగ్ టూల్స్? కటింగ్ టూల్స్ ప్లేస్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ రిమూవింగ్ ఎక్సెస్ మెటల్ ఫ్రమ్ ద జాబ్ టు ఆబ్టైన్ ద డిజైర్డ్ ఫినిష్ పార్ట్. సో మనకు కావాల్సినటువంటి ఆబ్జెక్ట్ని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవడానికి, కావాల్సిన షేప్లో చేసుకోవడానికి మనం ఈ కటింగ్ టూల్స్ని వాడతాం. సో ఈ కటింగ్స్ టూల్స్లో మనకు ఎన్ని రకాలు ఉన్నాయంటే, ద వేరియస్ కటింగ్ టూల్స్ యూజ్డ్ ఇన్ ఫిట్టింగ్ ఆర్ చీజల్స్, మొత్తం 8 ఉన్నాయి. చీజల్స్, హ్యాక్సా, ఫైల్స్, స్క్రాపర్స్, డ్రిల్ బిట్స్, రీమర్స్, ట్యాప్స్ అండ్ డైస్ అండ్ సాకెట్స్. సో ఇవన్నీ కటింగ్ టూల్స్. ఓకే, సో అయితే ఈ ఫస్ట్ మనం ముందుగా చీజల్స్ గురించి నేర్చుకుందాం. ఇది ఇంపార్టెంట్. సో ఈ చీజల్స్లో చిజల్స్ ఇట్లుంటాయి. చిజల్కి ఏమేమి ఉంటుంది అంటే, ఇక్కడ హెడ్, టాప్ని ఏమంటాం హెడ్. ఇది 2 వ్యూస్, ఇది ఫ్రంట్, ఇది సైడ్ వ్యూ నుంచి చూసి ఇట్లుంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ బాడీ. బాడీ షుడ్ బి హోల్డ్ ఇన్ హ్యాండ్. దిస్ ఈజ్ ద పాయింటర్ షుడ్ బి టు కట్ ఇట్. ఓకే, ఫస్ట్ చిజల్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ ఎ కటింగ్ టూల్ విత్ ఏ షార్ప్ అండ్ ఎడ్జ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎ మెటల్ బ్లేడ్. So it is used by driving with mallet or hammer for dressing or shaping or working a solid material such as metal. So ఆ మెటల్కి మనం దానికి మనకు అవసరమైనటువంటి షేప్లో సైజులో తయారు చేసుకోవడానికి ఈ కటింగ్ టూల్ని మనం వాడతాం. అయితే స్మాల్ మెటీరియల్ని మనం రిమూవ్ చేయొచ్చు.
ఓకే, చేస్తూ మనం దీన్ని వాడుకోవచ్చు కటింగ్ టూల్ కింద. చిజల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ కటింగ్ ఎ థిన్ షీట్స్ అండ్ టు రిమూవ్ ద ఎక్సెస్ మెటీరియల్ ఫ్రమ్ ద లార్జ్ సర్ఫేసెస్. సో థిన్ షీట్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఇట్లా పెద్ద షీట్ ఉంటే దాన్ని కావాల్సిన అంత సైజుకి మనం కట్ చేసుకోవచ్చు, ఇట్లా చిప్పింగ్ చేసుకుంటూ. ఇది చిజల్స్ యొక్క పర్పస్. దీనికి హెడ్ యొక్క పర్పస్ ఏంటంటే ఇక్కడ మనం హ్యామర్తోని మనం కొట్టవచ్చు అనమాట. ఓకే, స్ట్రైకింగ్ ఇవ్వచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ స్ట్రైకింగ్ టూల్. సో ద హెడ్ ఈజ్ టేపర్డ్ టువర్డ్స్ ద టాప్ అండ్ మేడ్ ద టఫ్ టు విత్ స్టాండ్ ద హ్యామర్ బ్లోస్. హ్యామర్తో ఎప్పుడైతే కొడతామో దాన్ని తట్టుకోవడానికి ఇది ఎట్లుంటుంది, టఫ్గా ఉంటుంది అనమాట, అంటే గట్టిగా ఉంటుంది అనమాట. సో బాడీ ఆర్ షాంక్, ఇది బాడీ. సో ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ద షాంక్ ఈస్ మేడ్ విత్ ద హెక్సాగనల్ ఆర్ ఆక్టాగనల్ టు హ్యావ్ గ్రిప్ వైల్ వర్కింగ్. ఇది పట్టుకోవడానికి అనుగుణంగా ఇట్లా రౌండ్ ఉంది అనుకోండి, పట్టుకోవడానికి కష్టమవుతుంది. అందుకని హెక్సాగనల్ అంటే ఇట్లుంటుంది అనమాట. 6 సైడ్స్ ఉంటాయి, హెక్సాగనల్ ఉంటాం దాన్ని, 6 సైడ్స్ ఉంటాయి. ఇవే సైడ్స్ 8 ఉంటే కనుక ఆక్టాగనల్, 8 ఉంటే ఆక్టాగనల్, 6 ఉంటే హెక్సాగనల్. ఈ షేప్లో ఇది ఉంటుంది అనమాట. ఓకే, సో పాయింట్ ఆర్ కటింగ్ ఎడ్జ్, ఇది ఎడ్జ్ ఫ్లాట్ ఉండొచ్చు, రౌండ్ ఉండొచ్చు, అవి టైప్స్ ఆఫ్ చిజిల్స్లో వస్తాయి. ఫస్ట్ అయితే అది కటింగ్ ఎడ్జ్ దేనికి మనం ఏదైతే మెటీరియల్ కట్ చేయాలనుకుంటామో ఆ పాయింటర్ అనమాట. ద కటింగ్ ఎడ్జ్ ఈజ్ హార్డెన్ అండ్ టేపర్డ్ అండ్ మేడ్ టు ద స్పెసిఫైడ్ యాంగిల్. ద hardening followed by tempering makes the chisel to maintain its sharp edge. సో ఇది హార్డెన్ అండ్ టెంపరింగ్ ఉంటుంది. టెంపరింగ్ అంటే ఇట్ కెనాట్ బెండ్, నువ్వు ఎంత యూజ్ చేసినా ఇది బెండ్ అయ్యే అవకాశం ఉండదు. ఒకవేళ అయితే కనుక విరిగిపోతుంది, కానీ ఇది బెండ్ అయ్యే అవకాశం మాత్రం ఉండదు. దాన్ని మనం హార్డెనింగ్ అండ్ టెంపరింగ్ అంటాం. అంటే బ్రిటిల్నెస్ వస్తుంది అనమాట టెంపరింగ్ చేస్తే. ఓకే, సో దిస్ ఈజ్ ద అబౌట్ ద chisel. This is very important question. So explain about the chisel with a diagram. So you must write this much of answer. So the shape of the cutting edge is required to specify the chisel. మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో దాని ప్రకారం ఈ కటింగ్ ఎడ్జ్ షేప్ మారుతూ ఉంటుంది అనమాట. సో ఆ షేప్ను, ఈ కటింగ్ ఎడ్జ్ షేప్ను బట్టి వీ హ్యావ్ టైప్స్ ఆఫ్ చిజిల్స్. 5 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఫ్లాట్ చిజిల్, ఇది ఫ్లాట్ చిజిల్. సో క్రాస్ కట్ చిజిల్, హాఫ్ రౌండ్ చిజిల్, డైమండ్ పాయింట్ చిజిల్, సైడ్ చిజిల్. సో ఇట్లా మనకు 5 టైప్స్ ఉన్నాయి. ఈ 5 టైప్స్ ఏందో మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ టైపు ఫ్లాట్ చిజిల్, రైట్. ఈ ఫ్లాట్ చిజిల్లో ఇక్కడ చూడండి, ఈ ఎడ్జ్ ఫ్లాట్ ఉంటుంది. చిజిల్ అవన్నీ నేమ్ అవన్నీ సేమే, ఈ ఎడ్జ్ ఒకటే చేంజ్ అవుతుంటుంది. సో ఈ ఫ్లాట్ చిజిల్ వల్ల ఏమైతే ఇట్లా ఈ గ్రూస్ని కట్ చేసుకోవచ్చు, ఇట్లాంటి గ్రూస్, రైట్. వీ కెన్ కట్ ఇట్ దస్ గ్రూస్. ఇక్కడ మనం హ్యామర్ బ్లో ఇస్తుంటే ఇది కట్ అవుతుంటుంది అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ చిజిల్ యూజ్డ్ ఫర్ చిప్పింగ్ ద లార్జ్ సర్ఫేసెస్ అండ్ కటింగ్ ద షీట్స్. ఇట్లా చిప్పింగ్ చేయడానికి షీట్స్ ఉంటే ఇట్లా కట్ చేయడానికి ఇట్లా వర్టికల్ పెట్టి కట్ చేసుకోవచ్చు, ఇట్లా ఘాట్లు పెట్టేసి ఇట్లా కట్ చేసి ఇట్లా కట్ చేయొచ్చు. సో షీట్స్ని కట్ చేసుకోవడానికి ప్లస్ చిప్పింగ్ చేయడానికి మనకు ఈ ఫ్లాట్ చిజిల్ని ఉపయోగిస్తాం. ద లెంత్ ఆఫ్ ద ఫ్లాట్ చిజిల్ ఈజ్ వ్యారీస్ ఫ్రమ్ 100 mm to 400 mm. దీని లెంత్ ఎంత ఉంటుంది, 100 mm అంటే 10 సెంటీమీటర్ నుంచి 40 సెంటీమీటర్ వరకు ఉంటుంది. అండ్ విడ్త్ ఆఫ్ దిస్ విడ్త్ అంటే ఇది ఈ కటింగ్ ఎడ్జ్ ఎంత ఉంటుంది, అది 16 mm to 13 mm అంటే 1.6 సెంటీమీటర్ to 3.2 సెంటీమీటర్స్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఫ్లాట్ చిజిల్. నెక్స్ట్ వన్ క్రాస్ కట్ చిజిల్. దిస్ ఈజ్ ద క్రాస్ కట్ చిజిల్. క్రాస్ కట్ చిజిల్లో ఏంటంటే ఇది ఫ్లాట్ చిజిల్లో ఇది ఎక్కువ ఉంటుంది సర్ఫేస్, ఇది చిన్నగా ఉంటుంది అనమాట. సో అంటే నారో గ్రూస్ని మనం కట్ చేయొచ్చు. సో క్రాస్ కట్ చిజిల్ ఆర్ క్యాప్ చిజిల్, దీనికి 2 పేర్లు ఉన్నాయి, క్రాస్ కట్ చిజిల్ ఆర్ క్యాప్ చిజిల్. ఈజ్ యూజ్డ్ ఫర్ కటింగ్ ద గ్రూవ్స్ అండ్ ఛానల్స్ ఆర్ కీవేస్. కీవేస్ అంటే పుల్లీస్కి ఉంటాయి, పుల్లీకి షాఫ్ట్కి మధ్యలో ఉండేదాన్ని కీవే అంటాము. ఆ కీవేని కూడా కీవే ఇన్ ద షాఫ్ట్ అండ్ పుల్లీస్. సో ఇట్స్ కటింగ్ ఎడ్జ్ వైడర్ దాన్ ద సపోర్టింగ్ మెటల్ టు ప్రొవైడ్ ద క్లియరెన్స్. సో ద లెంత్ ఆఫ్ ద chisel varies from 100 to 400 and width is 4 mm to 12 mm. ఓకే, ఫ్లాట్ చిజిల్ విడ్త్ ఎంత ఉంది, 16 to 32 ఉంది, కానీ ఇక్కడ 4 mm to 12 mm. ఈ విడ్త్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి చిన్న గ్రూస్, సన్న గ్రూస్ని మనం కట్ చేయడానికి దీన్ని మనం ఎక్కువగా వాడతాం. ఓకే, నెక్స్ట్ వన్ హాఫ్ రౌండ్ చిజిల్. హాఫ్ రౌండ్ అంటే ఫుల్, హాఫ్ రౌండ్ అంటే హాఫ్. ఇది హాఫ్ రౌండ్ ఉంటుంది చూడండి, ఇక్కడ
ఓకే, హాఫ్ రౌండ్ చీజిల్ ఏం చేస్తామంటే ఈ హాఫ్ రౌండ్ గ్రూస్ను కట్ చేయడానికి మనం వాడతాం. ఇట్ ఈస్ పర్టికులర్లీ యూస్ఫుల్ ఫర్ కటింగ్ ఆయిల్ వేస్ అంటే ఆయిల్ వెళ్ళడానికి, మనం ఇంజన్ పార్ట్స్లో కానీ ఎక్కడైనా ఆయిల్ వెళ్ళడానికి. కటింగ్ కర్వ్డ్ గ్రూస్ ఇన్ బేరింగ్స్, పుల్లీస్. సో వెన్ ద హోల్ ఈజ్ టు బి డ్రిల్డ్, ఏ పైలట్ హోల్ ఈజ్ డ్రిల్డ్ ఫస్ట్. అయితే ఈ డైరెక్ట్గా మనం కట్ చేయడానికి ఉండదు. ఫస్ట్ ఒక హోల్ కనుక మనం డ్రిల్ చేస్తే దాన్ని ఎన్లార్జ్ చేసుకోవడానికి, ఫినిష్ చేయడానికి మాత్రమే దీన్ని హాఫ్ రౌండ్ చీజిల్ని వాడతాం. డైరెక్ట్ హోల్ చేయడానికి మాత్రం పాసిబుల్ కాదు. ఆల్రెడీ డ్రిల్డ్ హోల్ ఉంటే దాన్ని మనం చేయొచ్చు. నెక్స్ట్ వన్ డైమండ్ పాయింట్ చీజిల్. సో డైమండ్ అంటేనే ఈ షేప్ మీకు తెలిసిందే, డైమండ్ షేప్, రైట్. ఈ ఎడ్జ్ డైమండ్ పాయింట్ ఉంటుంది. దీన్ని ఎన్లార్జ్ చేస్తే ఇక్కడ చూపిస్తున్నాం చూడండి, డైమండ్ పాయింట్. ఇది డైమండ్ పాయింట్ ఎడ్జ్, రైట్. సో ఈ ఎడ్జ్ వల్ల మనకేంటంటే ఇట్లాంటి కార్నర్స్ని మనము కటింగ్ చేసుకోవడానికి, కార్నర్ని ఫినిష్ చేయడానికి మనం ఈ డైమండ్ పాయింట్ చీజిల్ని వాడతాం. సో ఇట్స్ ఎడ్జ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డైమండ్ పాయింట్ యూజ్డ్ ఫర్ కటింగ్ వీ గ్రూస్. వీ షేప్ అంటే ఇట్లుండే గ్రూస్ని మనం ఇన్ని కటింగ్ చేసుకోవడానికి. ఇది కూడా వీ షేపే కదా, 90 degrees ఉంది అనుకో ఇక్కడ. వీ గ్రూస్ క్లీనింగ్ కార్నర్స్ అండ్ స్క్వేర్ ద స్మాల్ హోల్స్. సో స్మాల్ హోల్స్ను స్క్వేర్ షేప్లో తయారు చేయడానికి, వీ గ్రూస్ని కట్ చేయడానికి, ఇట్లా 90 degrees ఉంటాయి కదా కార్నర్స్ని క్లీన్ చేయడానికి మనం ఈ డైమండ్ పాయింట్ చీజిల్ని వాడతాం. ఓకే, సో సైడ్ చీజిల్ అంటే ఏంటంటే ఇది చూడండి ఇట్లా బెండ్ అయి ఉంటుంది. సో దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ షిప్పింగ్ అండ్ రిమూవింగ్ ద surplus metal in the rectangular slots. So the shank of the chisel is bent out a little side away vertically down the again. So దీన్ని ఎక్కడ జనరల్గా అంటే ఇలా ఉంది అనుకోండి, ఎక్కడైనా ఇది వర్క్ ప్లేస్. సో ఇక్కడ హోల్ ఉంది, దీన్ని మనం క్లీన్ చేయాలంటే ఇది స్ట్రైట్గా ఉన్న చిజిల్ ఇక్కడ పనిచేయదు, ఇట్లా రావాలి చిజిల్, రైట్. సో ఇక్కడ మనం హ్యామర్ బ్లో తీసుకోవచ్చు. So then we can use it side chisel. Okay, so ఇప్పుడు ఒకసారి హిందీలో చూద్దాం. ये chisel को काटने के लिए काम करते हैं. इसका 3 नेम रहता है इसका बॉडी का. एक हेड रहता है, हेड में क्या है हैमर से ब्लो करते और मारते हथौड़ी से. सो ये बॉडी है, बॉडी क्या है पकड़ते बॉडी में. सो बॉडी का शेप कैसा रहता है, हेक्सागोनल शेप. बोले तो 6 साइड रहते, 6 साइड बोले तो हेक्सागोनल, 8 साइड बोले तो ऑक्टागोनल, राइट. और ये पॉइंट रहता, पॉइंट क्या है कटिंग के बारे में. इसका क्या है हार्डन एंड टेम्पर्ड, बहुत मजबूत रहता. क्यों बोले तो काटने के लिए, मेटल काटते हैं ना, इसलिए मजबूत रहना पड़ता. और ये यहाँ भी मजबूत रहना पड़ता है. क्यों बोले तो हैमर से अपन मारते. सो ये चिजल के बारे में. चिजल्स क्या है, ये चिजल पॉइंट जो है उसके हिसाब से 5 टाइप है. फ्लैट चिजल, ये 5 टाइप चिजल्स है. ये 5 टाइप चिजल्स में पहले चिजल फ्लैट चीजिल में क्या है देखो, एड्ज फ्लैट रहता, राइट. फ्लैट रहने से वजह से अपन शीट्स को काटने को और ये बड़ी होल्स को ग्रू करने को अपन ये फ्लैट चीजिल को यूज़ करते. और क्रॉस कट चीजिल को क्या है देखो, ये फ्लैट चीजिल थोड़ा फ्लैट रहता है इधर, ये क्रॉस कट चीजिल ये छोटा रहता, छोटा रहने की वजह से छोटा होल्स को अपन काटने को इसको इस्तेमाल करते. ओके. और हाफ राउंड चीजिल, हाफ राउंड बोले तो, राउंड बोले तो फुल, हाफ बोले तो आधा. सो आधा राउंड रहता है. आधा राउंड रहने से वैसे होल्स को क्लीन करने के लिए अपन आधा राउंड का चीजिल इस्तेमाल करते. सो एग्जाम में ये उतारना नहीं, ये उतारना, राइट. ये हाफ राउंड चीजिल. और डायमंड पॉइंट चीजिल, डायमंड पॉइंट बोले तो अपन को डायमंड बोले तो मालूम है ना, ये शेप रहता. सो ये कोना में ये शेप रहता. सो इसीलिए इसको बोलते हैं अपन डायमंड पॉइंट चीजिल. सो डायमंड पॉइंट चीजिल को क्या है, ये ऐसा वी टाइप ग्रूव्स को क्लीन करते और स्क्वायर होल्स को, कॉर्नर्स को क्लीन करते, ऐसी कॉर्नर्स को भी क्लीन करते. इसको बोलते हैं अपन डायमंड पॉइंट चीजिल. और एक साइड चीजिल बोले तो ये देखो, ये शांक ऐसा बेंड होके रहता. सो बेंड होने वजह से क्या है, ये अपन ऐसा है समझो. सो इधर स्ट्रेट टूल यूज़ करने को नहीं आता. जब क्या करते, ऐसी टूल को इस्तेमाल करते, ये होल को क्लीन करने को ऐसी टूल को इस्तेमाल करते. ओके. सो दिस इज अबाउट द चिजल्स इन द फिटिंग शॉप.